నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన సొంత టాలెంట్తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు హీరో వెంకటేష్. వరుస ఘన విజయాలతో విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న హీరో విక్టరీ వెంకటేష్. మీడియాకి వివాదాలకి దూరంగా ఉండే ఒకే ఒక హీరో వెంకటేష్. ఈరోజు వెంకటేష్ తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. డిసెంబర్ 13, 1960లో దగ్గుబాటి వారి ఇంట గ్రేట్ ప్రొడ్యూసర్ రామానాయుడు రాజేశ్వరి దంపతులకు జన్మించారు. చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని యూఎస్ఏలో ఎంబీఏ చేశారు వెంకటేష్. తన తండ్రి లాగానే ఫిల్మ్ ప్రొడక్షన్లో ఉందామనుకున్నారు, కానీ ఫిల్మ్ యాక్టర్ అయ్యారు. వెంకటేష్కి 25 సంవత్సరాల వయసులో నీరజతో వివాహం జరిగింది. వారికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. మొదటి కుమార్తె అశ్రిత దగ్గుపాటి. బేకింగ్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. చైర్మన్ సురేంద్ర రెడ్డి కుమారుడు వినాయక్ రెడ్డితో మార్చి 2019లో వివాహం జరిగింది అశ్రితకు. రెండవ కుమార్తె భావన దగ్గుపాటి. మూడవ కుమార్తె హాయవాహిని ప్రముఖ ఇండియన్ అథ్లెట్గా గుర్తింపు పొందారు. ఇంకా కొడుకు అర్జున్ దగ్గుపాటి ప్రస్తుతం చదువుకుంటున్నారు. వెంకటేష్ అభిమానులందరూ అర్జున్ సినీ రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. వెంకటేష్కు ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు. బ్రదర్ సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్తో పేరు ప్రఖ్యాతులు గాంచారు. సురేష్ బాబుకి 2 కొడుకులు, 1 కుమార్తె. ఒకరు ప్రముఖ సినీ నటుడు బాహుబలి ఫేమ్ రానా దగ్గుపాటి. ఇంకొకరు అభిరామ్ దగ్గుపాటి. ప్రొడ్యూసర్గా, యాక్టర్గా ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే శ్రీరెడ్డి వివాదంలో మాత్రం ఆ మధ్య బాగా న్యూస్లో నిలిచారు అభిరామ్ దగ్గుపాటి. సురేష్ బాబుకి ఒక కూతురు మాలవిక దగ్గుపాటి. మాలవిక బెంగళూరు బిజినెస్ మ్యాన్ భారత్ కృష్ణారావు పోతులూరితో డిసెంబర్ 5, 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప. ఇక వెంకీ సిస్టర్ లక్ష్మీ దగ్గుపాటి మనందరికీ తెలుసు. ప్రముఖ హీరో నాగార్జున మొదటి భార్య మరియు నాగ చైతన్య మదర్. 1990లో నాగార్జునతో విడిపోయాక లక్ష్మీ దగ్గుపాటి ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్గా పేరు తెచ్చుకున్నారు. మరియు ప్రముఖ సుందరం మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ విజయ్ రాఘవన్ని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వెంకటేష్ సినీ ప్రస్థానానికి వస్తే 1991లో రిలీజ్ అయిన ఏఎన్ఆర్ ప్రేమ్ నగర్లో బాలనటుడిగా కనిపించారు. 1986లో ఆగస్టు 14న రిలీజ్ అయిన కలియుగ పాండవులు మూవీతో హీరోగా అరంగేట్రం చేశారు. బొబ్బిల్ రాజాతో స్టార్డమ్ వచ్చింది. బాలీవుడ్లో కూడా అనారీ, తక్దీర్ వాలా లాంటి కొన్ని సినిమాల్లో నటించారు. 5 నంది అవార్డులు గెలుచుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ సినిమాలకు ఊపు తీసుకొచ్చారు వెంకటేష్. ఈ ఇయర్ వరుణ్ తేజ్తో కలిసి F2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నిజ జీవితంలో మామ అల్లుళ్ళు, ప్రేమం, వెంకీ మామ సినిమాల్లో నటించి అందరినీ మెప్పించారు. సినీ కెరీర్లో ఎక్కువ రీమేక్లు చేసిన వారు వెంకటేష్. త్వరలో నారపగా మన ముందుకు రానున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.